జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అదేంటి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అంటే గతంలో ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకుందో రాష్ట్రం. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు రావడంతో ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అని తీర్పు ఇవ్వడంతో రాహుల్ అండ్ కో టీంకి గొంతులో వెలిక్కాయబడ్డట్టు షాక్ లో ఉండుంటారు. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలోనే మీకు గుర్తుందో లేదో రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా చెప్పిండు, ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు అని. ఆర్ఎస్ఎస్ అంటే పాపం రాహుల్ గాంధీకి ఇట్లా ఏమంటారు, బూస్ బంప్స్ వచ్చి భయమా లేకపోతే ద్వేషమా తెలియదులే కానీ గడగడ వణికిపోతాడు. కానీ ఆర్ఎస్ఎస్కి సంబంధించి కొంతమంది మేధావులు మహానుభావులు ఏమన్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తా. రాహుల్ గాంధీ చాలా చాలా ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించడం, ఆర్ఎస్ఎస్ మీద అబాండాలు వేయడం, ఆర్ఎస్ఎస్ అంటే ద్వేషం పెంచుకోవడం, ఆర్ఎస్ఎస్లో పనిచేసేటోళ్ళు కాంగ్రెస్లో ఉండకూడదని చెప్పడం విన్నాం కదా. కానీ ఇదే రాహుల్ గాంధీ తాత జవహర్ లాల్ నెహ్రూ 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో ఆర్ఎస్ఎస్ ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు చేసిన సేవకు, వాళ్ళు అందించిన సహకారానికి గుర్తింపుగా 1963 జనవరి 26న రాజ్పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా కవాతులో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. అది కూడా ముందు రోజు నైట్ చెప్పినా కూడా ఎంతో నిబద్ధతతో ఆర్ఎస్ఎస్ ఆ కవాతులో పాల్గొందంట. అంటే ఆర్ఎస్ఎస్ ఎక్కడ సహకారం అందిస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అంతేకాదు డాక్టర్ భగవాన్ దాస్ ఆర్ఎస్ఎస్ గురించి స్వయం సేవకులు లేకుంటే దేశం మొత్తం పాకిస్తాన్గా మారిపోతుంది అని చెప్పారట. ఇలాంటి మంచి విషయాలు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ లేకపోతే స్టాలిన్ ఇలాంటి వాళ్ళ బుర్రల్లోకి పోవు. ఎందుకంటే దేశభక్తిని పెంచే ఏ విషయాలు కూడా వీళ్ళకొద్దు కదా, అందుకని. అంతేకాదు జాతీయత, జాతి, దేశభక్తి వంటి అంశాల పట్ల తనకున్న అవగాహన పంచుకోవడానికే సంఘ ఆహ్వానాన్ని స్వీకరించాము అని చెప్పారట. ఇక రాజ్యాంగం, సైన్యం, ఆర్ఎస్ఎస్ భారత్ను సురక్షితంగా ఉంచుతున్నాయని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేటీ థామస్ చెప్పారట. ఈ రోజు భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుతున్న వాళ్ళలో సైన్యం, రాజ్యాంగం ఒకవైపు అయితే మరొక వైపు ఆర్ఎస్ఎస్, ఇవన్నీ కూడా భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతున్నాయని కేటీ థామస్ చెప్పారట. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది మహానుభావులు అనేక సందర్భాలు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ సేవలను పొగుడుతూ కుల మతాలకు, ప్రాంతీయతకు ఎలాంటి సంబంధం లేకుండా విపత్తులు కలిగిన ప్రతి సమయంలో భారతదేశానికి తాము అండగా ఉన్నాము అంటూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను చేస్తూ వస్తుంది. ఇది మనందరికీ తెలిసిన రాహుల్ లాంటి వాళ్ళకి ఇలాంటివి బోధపడవు, బుర్రకెక్కవు. ఇప్పటికైనా సరే తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అసలు ఏం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పాల్గొనకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించింది. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత దుర్మార్గం అంటే అధికారంలో ఉన్న పార్టీలకు తొత్తులుగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి. వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, లేకపోతే ట్రాన్స్ఫర్లు అది ఇదని బెదిరిస్తారు. కానీ వాళ్ళ మనసులో దేశానికి సేవ చేయాలి అని ఆలోచనతోటి ఒక సంఘ కార్యకలాపాల్లో పాల్గొంటే అది తప్పు. దానికోసం ఆదేశాలనే జారీ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశభక్తి ఏ మేరకు ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. అదేంటక్క ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తే దేశభక్తి లేనట్టేనా అని క్వశ్చన్ చేసే కొంతమంది మేధావి తమ్ముళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకే చెప్తున్నా, ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ భగవాన్ దాస్, కేటీ థామస్ ఒక్కరు కాదు, అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ని గౌరవించారు. ఆర్ఎస్ఎస్ భారతదేశానికి చాలా అవసరము, లేకపోతే భారత్ని కూడా పాకిస్తాన్గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పారు. మరిగా సంఘ్ని వ్యతిరేకిస్తే దేశభక్తిని వ్యతిరేకించినట్టు అవుతుందా కాదా, కాంగ్రెస్ ఆలోచన అదా కాదా అన్నది మీ ఆలోచనకే వదిలేస్తున్నా. అయితే ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంఘ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గత 40 ఏళ్లలో జారీ చేసిన 3 వేర్వేరు ఉత్తర్వులను రద్దు చేసింది. 3 ఉత్తర్వులట సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకుండా 40 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని వడిసిపట్టింది.
ఈ ఉత్తర్వులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేంద్ర హోంశాఖ చెప్పింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేరు సమయాల్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా సరే సంఘ కార్యకలాపాలలో పాల్గొంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7 సంవత్సరాల జైలు శిక్షట. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారు? సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళు దేశద్రోహులా? జైలు శిక్ష చేయడానికి ఈరోజు జై పాకిస్తాన్ లేకపోతే జై పాలస్తీనా అని మాట్లాడే వాళ్ళ గురించి ఎలాంటి శిక్షలు వేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ సంఘలో పాల్గొంటేనో జై శ్రీరామ్ అంటేనో శిక్షలు వేయడానికి మాత్రం మస్తు ఆలోచన చేసింది. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు 40 సంవత్సరాలుగా, గతంలో కూడా ఉన్నాయి, అది వేరే విషయం అనుకో, ఈ 40 సంవత్సరాలుగా వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళ అడుగులేంటి అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ వచ్చింది. ఇక ఈ కఠిన నిబంధన కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘ కార్యక్రమాల్లో కానీ సంఘ శాఖ కార్యక్రమాల్లో కానీ పాల్గొనకుండా చేసింది. ఈ నిబంధనలు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లతో పాటు ఇతర సౌకర్యాలను పొందే వారికి సైతం వర్తింపజేసింది. ఎంత దుర్మార్గం చూడండి. రిటైర్మెంట్ తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చనే సర్టెన్ ఒక ఏజ్ వచ్చినాక రిటైర్మెంట్ ఇస్తారు. కానీ రిటైర్మెంట్ తర్వాత కూడా వీళ్ళు పాల్గొనకూడదు, పాల్గొంటే మీ పెన్షన్లు ఆపేస్తాం, ఇతర సౌకర్యాలు ఆపేస్తాం అన్నది అంటే ఎంత కుహానా బుద్ధి ఉంది కాంగ్రెస్లో. కాంగ్రెస్ సంబంధించిన ఒక్కొక్క వాళ్ళ మనస్తత్వాలకు సంబంధించిన ఒక్కొక్క అంశం తెలుస్తుంటే నిజంగా వీళ్ళకి దేశం మీద ప్రేమ ఉన్నోలేనా? భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ఉంచాలి అనుకుంటున్నారా? ఒక వర్గం సంబంధించిన దేశంగా మార్చేయడానికి వీళ్ళు కూడా సహకరిస్తున్నారా అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. ఇక అసలు దీనికి కేసు వేసింది ఎవరు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటే మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన పురుషోత్తం గుప్తా ఈ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండోర్లోని హైకోర్టు బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకి పురుషోత్తం గుప్తాకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు అనంటే దేశం మీద ప్రేమ ఏ ఉద్యోగం చేస్తున్న వాడికైనా ఉండాలి. దేశం కోసం అహర్నిశలు పనిచేస్తాం అని చెప్పడానికి ముందుకు రావాలి. అలాంటి నిషేధాలు విధించినప్పుడు అవి తప్పు అని కోర్టుకు వెళ్ళి దాని విషయంలో పిటిషన్లు వేసి వాదనలు అది గెలిచేదాకా పోరాటం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో అడిగేసిన పురుషోత్తం గుప్తా గారికి మన అవర్ వాయిస్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు. అయితే ఈ పిటిషన్పై జూలై 9న విచారించిన న్యాయస్థానం కేంద్ర ఉద్యోగులపై నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎప్పుడైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సంఘ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, సంఘ శాఖలకు వెళ్ళొచ్చు. అంతేకాదు రిటైర్డ్ ఉద్యోగులు కూడా వారికి నచ్చితే సంఘ కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, సంఘ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ విషయాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.